అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల తర్వాత వనపర్తి జిల్లాలో రాజకీయం హీటెక్కింది. పాత కొత్త నాయకులంటూ ఎవరు లేరు. అంతా పార్టీ కోసమే కష్టపడాలి. ఏదంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి. అన్న ఏంటి మొత్తంగా ఇప్పటికి పంచాయతీ ఎన్నికల్లో మీరు పూర్తిగా కొంతమంది ఇంటి వారే పార్టీకి నష్టం చేకూర్చారని కూడా బహిర్గతంగానే మాట్లాడారు. ఇప్పుడు అది సద్దుమణిగిందా? మరి దాని మీద యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? మొన్నటి సర్పంచ్ ఎలక్షన్‌లో నేను డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, చాలా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన. నేను వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం తప్పులు చేసిండ్రో, వాళ్ళు ఏం చేసినారో, ఏ విలేజ్‌లో ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు, సో ఆ నెంబర్స్ మాకు ఎట్లా తగ్గినాయి, వాళ్ళు ఏంది చేసిన ఓటర్స్ అందరూ, ప్రజలందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారని మేము మా పిసిసి అధ్యక్షునికి, మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారికి, దాంతోపాటు మా సీఎం గారు కూడా ఇచ్చున్నాను నేను మన అసెంబ్లీప్పుడు అందరికి ఇచ్చున్నాం. త్వరలో ఢిల్లీ కూడా పోయి అక్కడ కూడా ఇస్తాం. క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లురావు గారు కూడా కాంప్లెట్ ఇస్తున్నాం. మా పార్టీ ఎంక్వైరీ చేసి మా పార్టీ పెద్దలందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తాం. అంటే సీనియర్గా చెప్తున్నటువంటి చిన్నారెడ్డి మీదనే నేరుగా మీరు ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా వేరే పార్టీకి సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో చాలా నష్టం చేకూరడానికి ఆయనే కారణం అంటూ కూడా చెప్పారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇది సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయా లేదా? నేను చెప్పేదంతా నేను మొత్తం వనపర్తి కాంగ్రెస్ కుటుంబం అంతా ఒకటే వేదిక మీద కూర్చొని ఇక్కడ ఉన్న సీనియర్ లీడర్ శంకర్ అన్న ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు, చాలా మంది మా మార్కెట్ ఏమో అందరి ముందర నేను చేసిన. సో ఆయన సమాధానం ఇవ్వలే. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పి ఎమ్మెల్యే చెప్పింది తప్పనలే, రైట్ అన్నలే, ఏదో ఒకటి చెప్పాలి. అది కూడా చెప్పలేదంటే దాని మీనింగ్ ఏదో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకొకసారి అట్లా తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీని నేను 40 సంవత్సరాలని చెప్పుకునే ఇండస్ట్రీ అని చెప్పుకునే మిమ్మల్ని భుజాల మీద పెట్టి మోసారు వాళ్ళు. సో వాళ్ళకి మీరు అన్యాయం చేశారు కాబట్టి మీరు అట్లాంటి పనులు ఇంకొకసారి చేయొద్దు. ఒకవేళ చేస్తే వనపర్తి ప్రజలు ఏం డిసిషన్ తీసుకుంటారు, మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళకి వదిలిపెడుతున్నాం. సో మేము ఏం చెప్పినట్టు వనపర్తి ప్రజలకు నువ్వు మేఘారెడ్డికి బీఫామ్ రాలేదని ఎదురుకొచ్చి పొడిచినావు, మల్లురావు గారిని ఆయన నాకు సపోర్ట్ చేయలేదు, ఆయన ఎదురుకొచ్చి పొడిచినావు, ఆయన మేము ఇద్దరం గెలిచినాం. దాని తర్వాత ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో నువ్వు ఎవరిని పొడిచినావు? 40 సంవత్సరాలు నిన్ను భుజాల మీద పెట్టుకొని మోసిన వాళ్ళను పొడిచినావు. దానికి నువ్వు ఆలోచన చేయాలి, నీ మనస్సాక్షి ఆలోచన చేయాలి. దాంతోపాటు వనపర్తి మా ఓటమి పాలైన మా అభ్యర్థులు ఆలోచన చేయాలి, వనపర్తి మేధావులు, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలని నేను ప్రజలకు వదిలిపెట్టిన డిసిషన్. అంటే పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే లేదు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది అనుకుంటే ఏం చెప్తారు? నేను బరాబర్ చెప్తాను, చాలా వేదిక మీద చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. నేను కాంగ్రెస్ జెండా కింద, కాంగ్రెస్ బీఫామ్ మీద, చెయ్యి గుర్తు మీద ఎమ్మెల్యే అయినా. సో నాకు విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఎట్లాంటి పరిస్థితులు లైన్ దాటనే. అందుకే ప్రతి వేదిక మీద ఏం చెప్తా అంటే, మొన్న ఒక వేదిక మీద మా డీసీసీ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం నేను 4 అడుగులు తగ్గడానికి రెడీగా ఉన్నా. సో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి, ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, అక్షింతల పార్టీని దరిదాపులో రాడేయకూడదు. ఇది నా కాన్సెప్ట్. నేను మొన్న చెప్పిన సమన్వయ కమిటీ వేద్దాం, సమన్వయ కమిటీ ఎవరెవరు అప్లై చేస్తారో వాళ్ళతో అప్లై చేయమని చెప్తాం. మా పెద్ద మనుషులందరూ సమన్వయ కమిటీ ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క కౌన్సిలర్ అభ్యర్థి 2-3 వస్తే వాళ్ళ మీద సర్వేలు చేసేసి కాంగ్రెస్ బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళు బరాబర్ పనిచేయాల్సిందే. ఏం వర్గాలు లేవు, నా వర్గం లేదు, ఇంకో వర్గం ఇంకో ఓన్లీ ఫర్ కాంగ్రెస్ వర్గమే. ఇప్పుడు కూడా తప్పు చేస్తే ఏఐసిసి పిసిసి ఎప్పుడు నిర్ణయం తీసుకొని ఎప్పుడు శిక్ష చేస్తారో నాకు తెలియదు, కానీ వనపర్తి ప్రజలైతే శిక్ష చేయడానికి రెడీ. అంటే ఇప్పటికే మీరు ఏఐసిసికి ఫిర్యాదు కూడా చేశామంటున్నారు. ఏఐసిసి నుంచి కానీ ఎట్లుంది మరి? ఇప్పటికే సీనియర్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారితో నేరుగా మాట్లాడితే సమస్య సద్దుమరిగే అవకాశాలు కనిపించట్లేదా? నేను మాట్లాడడానికి చెప్పినా కదా, నేను మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. చాలాసార్లు అన్ని వేదికల మీద చెప్పిన, సమన్వయ కమిటీ వేద్దామని అన్నీ చెప్పినా, అది చెప్పినాము, ఇది చెప్పినాం. ముందుకు రారు, వాళ్ళు కలిసిపోయే గుణం లేదు, కలిసి మాట్లాడే అలవాటు లేదు. అది చెప్తున్నా కదా. ఈ వనపర్తిలో అంతకుముందు ఒక ఆయన టీడీపీలో ఉన్న పెద్ద మనిషి, నేను చంద్రబాబు తర్వాత కుప్పం తర్వాత నేను మొత్తం ఇక్కడ సిపాయికి మొత్తం ఇక్కడ నేనే చేసినాను చెప్పుకున్నట్టు ఆయన ఒక ఆయన. దాని తర్వాత ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఆయన, మేము 4 సార్లు గెలిచిన, నేను 9 సార్లు నిలబడ్డా, వనపర్తికి మొత్తం నేనే చేసిన. ఉంటే నేను ఉండాలి, నా తర్వాత నా కుటుంబం ఉండాలి, తర్వాత ఇంకెవరు ఉండాలి, ఇంకొకరు ఉండాలని కోరుకుంటాను ఒక ఆయన. ఇంకొక ఆయన నేను నెంబర్ 4 కేసీఆర్ కుటుంబం తర్వాత మొత్తం కొండ గుట్ట బండ పెద్ద సిపాయిని పూడంగినని చెప్పుకున్నట్టు ఆయన. వీళ్ళు ముగ్గురు ఒకటైన, ఓపెన్గా చెప్తున్నా, మీరు క్లాస్ నుంచి చేసుకోండి, వీళ్ళు ముగ్గురు ఒకటైనప్పుడే ఎమ్మెల్యే నన్ను ఓడగొట్టలేదు. వనపర్తి ప్రజలు చాలా మేధావులు, చాలా నిర్ణయం తీసుకుంటారు, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా మేధావులు.
నిర్ణయం తీసుకొని ఓట్లు వేసిండ్రు 25,000 అంతకుముందు నిరంజన్ రెడ్డికి 52,000 ఓట్లు వస్తే దాన్ని క్రాస్ చేసి మళ్ళీ 25,000 మొత్తం 77,000 ఓట్లతోన గెలిపించారు కాబట్టి ఉన్నప్పటి ప్రజలు అట్లాంటి రోజుల్లో ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయలేరు, తర్వాత కూడా ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ ఏం జరగవు. వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా కూడా వనపర్తి ప్రజలందరూ చాలా విఘ్నులు. వాళ్ళు ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. ఎవరికి ఏం కావాలో ఏ టైంలో ఏం కావాలో కర్ర కాల్చి మంచి వాత పెడతారు. సో చివరగా కొత్త పాత నాయకులు అంటూ ఒక స్లోగన్ వినిపించింది వనపర్తి జిల్లాలో. అది కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగుతుందా? ఏ విధంగా ఉండొచ్చు? ఆ విషయంలో నేను ఒప్పుకోను. కొత్త పాత అనేది పార్టీ కోసం పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. 100% మేము గౌరవిస్తాం. ఇప్పటి వరకు వచ్చిన నేను నామినేషన్ పోస్ట్ కూడా పాతలకి ఇచ్చినాం. రేపు జిల్లా బార్డు వచ్చినా, మండల్ బార్డు వచ్చినా, రేపు ఏమైనా నామినేషన్ పోస్ట్ వచ్చినా మీరు రాసి పెట్టుకోండి, పాతలకే ఇస్తాం, అన్నీ గౌరవిస్తాం. ఆ పాత కొత్త అని మాట్లాడే కొంతమంది పెద్దవంతులకు చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారితో సహా మేమందరం ఇప్పుడున్న 65 మందిలో 34 మంది కొత్త వాళ్ళమే. సో అది అట్లా కాదు కదా, పాత కొత్త కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ పార్టీ పదవుల్లో కానీ ఇంకేదైనా నామినేట్ పోస్టులో కానీ పాత పార్టీ జెండా మోషన్లకు 100% మేము గౌరవిస్తూ అందరం కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాం. సో చూస్తున్నాం పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టాన్ని మరొకసారి జరగనివ్వకుండా ఈసారి పార్టీ లైన్ ఎవరైనా దాడితే వారిపై పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకునేలాగా పార్టీ లాభం కోసం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా మెజార్టీ సీట్లు సాధించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.